నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి ప్రత్యేక పూజలు. ప్రధాని మోదీని సన్మానించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు. మొత్తం 89 పోస్టులకు జరగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు. అమరావతిలో ప్రధాని పర్యటన సందర్భంగా ప్రజలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్. అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ బటన్ నొక్కి పునః ప్రారంభోత్సవం చేశారు. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అని ప్రధాని మోదీ వెల్లడించారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని గమనించానని చంద్రబాబును చూసి తాను నేర్చుకున్న ప్రధాని మోదీ వెల్లడించారు. 5 కోట్ల మంది ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునః ప్రారంభోత్సవం చేశారు. ఇవాళ అమరావతిలో ఏర్పాటు చేసిన భారీ సభలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో సభా వేదికపై నుంచి రాజధాని పునర్నిర్మాణ పనులకు లాంఛనంగా శంకుస్థాపన చేశారు. బటన్ నొక్కి రాజధాని పనులు సహా మొత్తం 58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అందులో రాజధాని పనుల విలువ 49,040 కోట్లు. 8 కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేశారు. ఇవాల్టి కార్యక్రమంలో మొత్తంగా 18 ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం కొత్త వ్యవస్థకు శంకుస్థాపన చేశామన్నారు. అమృత్ భారత్ కింద చాలా రైల్వే స్టేషన్లను ఆధునీకరించామన్నారు. భారత్ శక్తి ఆయుధాలతోనే కాదు, ఐక్యతలోనూ ఉంటుందన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావన మరింత బలోపేతం చేస్తామన్నారు. రైతు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని, రైతులకు సరికొత్త ఆధునిక విత్తనాలు అందిస్తున్నామన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏపీలో లక్షలాది మంది రైతులకు 17,500 కోట్లు జమ చేశామన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్టీఆర్ కలలు కన్నారని, నేను చంద్రబాబు పవన్ కలిసి వికసిత్ ఆంధ్ర కోసం కృషి చేస్తామని వెల్లడించారు. అమరావతి రైతులు జై హో అమరావతి, జై హో అమరావతి, జై హో అమరావతి. అద్భుతం, పరమాద్భుతం. మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ మోదీ గారు ఇచ్చేశారు. మోదీ గారు అంటేనే దేశగారి యొక్క ఒక గౌరవాన్ని కాపాడేటువంటి ఒక ధీరుడు, ఒక దృఢమైన శక్తి, ఒక సమైక్య భారతానికి ప్రతీక. యావత్ ప్రపంచంలోనే అగ్రమగామి దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దేటువంటి మూర్తి నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు ప్రత్యేకంగా వారికి సన్మాన కార్యక్రమం. It gives us great pleasure to welcome the Honorable Prime Minister, and I now request our Chief Minister Sri Nara Chandrababu Naidu garu to felicitate the Honorable Prime Minister. This is our very own Dharmavaram Angavastram, specially being felicitated by our Honorable Chief Minister, and intricately designed Amaravati themed Prime Minister portrait memento. ప్రత్యేకించి కళంకారి రీతిలో దీన్ని రూపొందించి ప్రధాని గారి పోర్ట్రేట్ ని మొమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ముఖ్య అతిథి వారికి ఘనంగా సత్కరించుకుంటున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు ఉండాలి, మరింత గట్టిగా. జై హో, జై హో ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి ఆలోచన చేసింది మన ప్రీతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకే ఒక 3 అక్షరాల నమ్మకంతో అమరావతి అనే 5 అక్షరాల పంచాక్షరిని నమ్ముకున్నారు. కాబట్టే రైతు సోదరులు ఇచ్చినటువంటి ఒక ఊతంతో దాన్నే ఊపిరిగా, దాన్నే శ్వాసగా మలుచుకొని రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, నూతన రాజధాని నిర్మాణం కోసం యావత్ ప్రపంచంలోనే 5 అగ్రగామి రాజధానులుంటే అందులో ఒకటి మన అమరావతి పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇల్లు తిరిగినట్టుగా దేశం దేశం తిరిగి
చేసి ఎన్నెన్నో ఆలోచనలు చేసి ఎంతమందినో సంప్రదించి ఇవాళ సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారంటే ఒకే ఒక్క యోధుడి వల్ల సాధ్యమైంది. ఆ యోధుడి పేరే మన నారా చంద్రబాబు నాయుడు. అందరూ ఆలోచిస్తారు, అందరూ అనుకుంటారు నా ప్రజలు, నా దేశం, నా ఇల్లు, నా వాకిలి అని. కానీ ఒకే ఒక్కడు నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే, నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే ఆయన నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట కూడా మీతో మనవి చేసుకుంటూ ధన్యవాదాలు పెద్దలారా. చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క దూరదృష్టితోటి, వారి పట్టుదలతోటి, వారి క్రమశిక్షణతోటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమంలో సేవలు అందించడం కోసం, మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు మాట్లాడబోతూ ఉన్నారు. మొట్టమొదట శ్రీ పొంగూరు నారాయణ గారు, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు, తమ యొక్క స్వాగతోపన్యాసాన్ని అందించవలసిందిగా ప్రార్థన. ప్రజా రాజధాని అమరావతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదికపై ఉన్న అతిరథ మహారథులకు, ఇక్కడికి విచ్చేసిన రాజధాని రైతులకు, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు. అమరావతి నిర్మాణానికి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ, నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆర్థిక స్వాగతం పలుకుతున్నాను. 10 ఏళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది. మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం. రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని 29 గ్రామాల్లోని 29,373 మంది రైతులు కేవలం 58 రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో 2014-19లోనే 41,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. దాదాపు 9,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం నిర్వాహకంతో గడిచిన 5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి పార్టీల తరఫున ఎన్నికల ముందు చెప్పాం. ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మిస్తాం. ధన్యవాదాలు. జై హింద్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు సార్. శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్లో ఒక యువ ప్రతినిధి ఉన్నారు, ఒక యువతకు మార్గదర్శి ఉన్నారు. యువగళం పాదయాత్ర పేరుతో 226 రోజుల పాటు 4,000 కిలోమీటర్లు రాష్ట్రమంతా తిరిగి సదవగాహనతోటి ప్రజా ప్రత్యక్ష అనుబంధం కలిగినటువంటి నేతగా, ఆధునిక ఆలోచనలకు ప్రతినిధిగా, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రియల్ టైం గవర్నెన్స్ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు. బాబు గారి తనయుడిగా కాదు, వారి యొక్క ఆలోచనలకు తనయుడుగా అన్నట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి నిబద్ధతతో కృషి చేస్తున్న శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి.
అమరావతి నమో నమః. అమరావతి నమో నమః. అమరావతి నమో నమః. వేదిక మీద ఉన్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన పేదల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వేదిక పైన ఉన్న ఇతర గౌరవ పెద్దలకు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. కేంద్రం ఈరోజు కులగణన చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక సంచలనం. వేర్ అదర్స్ హెసిటేటెడ్ ఫర్ డికేడ్స్, నమో యాక్టెడ్, rewriting history with courage. True to his commitment to empower the marginalized and deprived, Namo's bold stroke will deliver social justice in its truest form. నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న, అమరావతి అన్న ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరూ తెలుసు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు. అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కి నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు. ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు. పునఃప్రారంభం సందర్భంగా 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2,000 పైచులకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్ళు తుడిచే వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఇది ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు ఇది. మాతరం, వందే మాతరం.
నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి. వందే 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 భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక ఇండస్ట్రీ, ఒక కాన్స్టిట్యున్సీ, ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది. టుడే ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ right time, right leader for the nation. That is Narendra Modi ji. Very strong leader, balanced leader. Prapancham mottam all over the world, people are accepting his leadership. That is the greatness of Narendra Modi ji. All these things, all of us have to understand. Modi ji became Prime Minister in 2014. India was ranked 10th in the world economy. Modi ji has brought the country from 10th place to 5th place in his 11 years rule. According to IMF, our country is expected to surpass Japan and reach 4th place this year. It will also surpass Germany and reach 3rd place by 2027. Now 2047, through Vikasit Bharat, our Prime Minister is planning to make India number 1 or 2. That is possible only with Narendra Modi ji. With Modi ji model, welfare, development, empowerment, a new India is emerging. In this last 10 years, people have been empowered and 15 crore people have been brought out of poverty. That is his greatness. One side development, one side eradication of poverty. That is the philosophy, ideology of our Prime Minister. Recently, always what all you talk is keeping nation first, not individual interest, anybody personal interest, only national interest. Sir, we are all proud of you. Yesterday cabinet, you have taken one more revolutionary decision, that is caste census. అమరావతి రాజధాని పునఃప్రారంభోత్సవం జరిగిన రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత 5 సంవత్సరాల రాజధాని పనులు ఆగిపోయాయని, విధ్వంసం జరిగిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఈ రోజు చాలా గొప్ప రోజు అని, చరిత్రలో శాశ్వతంగా లెక్కించదగ్గ రోజు అని వ్యాఖ్యానించారు. ఆ రోజు అమరావతి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాలు విధ్వంసం జరిగిందని, పనులు నిలిచిపోయాయన్నారు. మళ్లీ ప్రధాని మోదీ పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో ఇంకోటి లేదని విజ్ఞప్తి చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా తయారవుతుందని, గత ప్రభుత్వం అమరావతిని నాశనం
చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి రైతుల పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పవన్ వెల్లడించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తాము బాధ్యులుగా ఉంటామని, రాజధానిని అద్భుతంగా నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటామని చెప్పుకొచ్చారు. ఏపీ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ రాజధాని రైతులపై ప్రశంసలు కురిపించారు. ఒక్క పిలుపుతో రాజధాని కోసం వేలాది ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన పోరాటానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని చెప్పారు. అమరావతి రైతులు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని, రాష్ట్రానికి భవిష్యత్తును ఇచ్చారని చెప్పారు. ధర్మ యుద్ధంలో అమరావతి రైతులు గెలుపొందారని చెప్పుకొచ్చారు. ఒక అమరావతిని అభివృద్ధి చేయడమే కాదు, 26 జిల్లాలను అభివృద్ధి చేస్తాం. 14-19లో అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టాం. కేంద్ర సహకారంతో 2027కి పోలవరం పూర్తవుతుంది. ప్రధానమంత్రి గారు సూచనిచ్చే విధానం ప్రకారం రాష్ట్రంలో నదుల అనుసంధానం కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్టు నెక్స్ట్ ఇయర్ కు పూర్తి చేస్తాం. విశాఖపట్నం స్టీల్ ని మళ్లీ ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టే విధంగా 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది, దానికి కూడా కేంద్రానికి అభినందనలు. గూగుల్, TCS వస్తా ఉన్నాయి. 1,43,000 కోట్లతో ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు. దానికి అడ్డంకులుంటే అవన్నీ తొలగించారు, పూర్తిగా సహకరించారు. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. వెనుకబడిన రాయలసీమ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం. హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. సీమలో డిఫెన్స్ సంస్థలు, హైకోర్టు ఏర్పాటు చేయడానికి, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. లేపాక్షి ఓర్వకల్ కారిడార్ లో ఏరోస్పేస్, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం. రామాయంపట్నంలో BPL రిఫైనరీ వస్తా ఉంది. తిరుపతి అతిపెద్ద స్పిరిచువల్ హబ్ గా తయారు చేస్తాం. కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుంది. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్కి కేంద్రం సహకరించారు. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి NTPC గ్రీన్ హైడ్రోజన్ కూడా శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అమరావతి అభివృద్ధి పనులు తిరిగి ఊపందుకున్నాయని, ఇక రాజధాని నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఆపే దమ్ము ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని, కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడతాయని అన్నారు. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. ఈ సందర్భంగా వెలగపూడిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. గత ప్రభుత్వం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని మంత్రి లోకేష్ విమర్శించారు. 3 రాజధానుల పేరుతో 5 ఏళ్లు కాలయాపన చేశారే తప్ప రాజధానిలో ఒక్క ఇటుక కూడా వెలేదని ఆరోపించారు. అమరావతి కోసం 1631 రోజుల పాటు అలుపెరగని పోరాటం చేసిన రైతుల త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో పాల్గొన్న రైతులపై అక్రమ కేసులు బనాయించారని, మహిళలపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని దీక్షతో పోరాడిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పేరిట మొక్క కాదు, ఇది జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అని లోకేష్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. मोदी जी, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం.
వందే మాతరం వందే 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 భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి నిర్మిస్తాం. ధన్యవాదాలు. జై హింద్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు సార్. శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్లో ఒక యువ ప్రతినిధి ఉన్నారు, ఒక యువతకు మార్గదర్శి ఉన్నారు. యువగళం పాదయాత్ర పేరుతో 226 రోజుల పాటు 4000 కిలోమీటర్లు రాష్ట్రమంతా తిరిగి సదవగాహనతోటి ప్రజా ప్రత్యక్ష అనుబంధం కలిగినటువంటి నేతగా, ఆధునిక ఆలోచనలకు ప్రతినిధిగా, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రియల్ టైం గవర్నెన్స్ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు. బాబు గారి తనయుడిగా కాదు, వారి యొక్క ఆలోచనలకు తనయుడుగా అన్నట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి నిబద్ధతతో కృషి చేస్తున్న శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి. అమరావతి నమో నమః. అమరావతి నమో నమః. అమరావతి నమో నమః. వేదిక మీదున్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన పేదల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వేదిక మీదున్న ఇతర గౌరవ పెద్దలకు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గాం ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఆలయ స్థానాచార్య వి శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు పూజా కార్యక్రమాలు మంత్రపూర్వకంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు. नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि शिवो अन्ना विष्णु सजोषसे भागद्धन्तु वाङ्गिरः युम्नेर्वाजेभिरागतम्
प्रथमस्तमे प्रथमस्तमे प्रगतिस्तमे प्रसिद्धिस्तमे धीतिस्तमे कृतस्तमे स्वरस्तमे श्लोकस्तमे श्रावस्तमे श्रुतिस्तमे जीवतिस्तमे शुभस्तमे पानस्तमे पानस्तमे व्यानस्तमे सुस्तमे चित्तञ्जमे आधीतञ्जमे वाक्तमे मनस्तमे चक्षुस्तमे श्रोत्रञ्जमे चक्षस्तमे बलञ्जम मोदस्तमे सहस्तम आदिष्टमे जरातम आत्मातमे कनूस्तमे शपतमे परमतमे अंगानितमे स्थानितमे परोमोषतमे शरीरानितमे जैष्ठिकन्तमाधिपत्यञ्जमे मन्यस्तमे भामस्तमे मस्तमे भक्तमे देवातमे महिमातमे परिवातमे प्रतिमातमे वर्ष्मातमे त्राहुयातमे वृद्धञ्जमे वृद्धितमे गतिश्चमे अग्निश्च महेन्द्रश्च मे सोमश्च महेन्द्रश्च मे सविता च महेन्द्रश्च मे सरस्वती च महेन्द्रश्च मे पूषा च महेन्द्रश्च मे बृहस्पतिश्च महेन्द्रश्च मे मित्रश्च महेन्द्रश्च मे वरुणश्च महेन्द्रश्च मे त्वष्टा च महेन्द्रश्च मे धाता च महेन्द्रश्च मे विष्णुश्च महेन्द्रश्च मे श्विनौ च महेन्द्रश्च मे मरुदश्च महेन्द्रश्च मे विश्वे च मे देवा इन्द्रश्च मे पृथिवी च महेन्द्रश्च मे अन्तरिक्षं च महेन्द्रश्च मे द्यौश्च महेन्द्रश्च मे दिशश्च महेन्द्रश्च मे मूर्धा च महेन्द्रश्च मे प्रजापतिश्च महेन्द्रश्च मे अंतर्यामश्च महेन्द्रवायवश्च विश्वकर्मणः समवर्तताभि तस्य त्वष्टा विदधद्रूपमेभि तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवन्दं तमसः परस्तादमृतय भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते योनिम् मरीचीनां वदमिच्छन्तु वेदसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुजाय ब्राह्मणे रुजं ब्राह्मञ्जनये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजम् राजौ इति मानुषी समाज्ञाः अथ दैवीः तृप्तिरिति वृष्टौ बलमिति विद्युति यश इति पशुषु ज्योतिरिति नक्षत्रेषु प्रजातिरमृतमानन्द इत्युपस्थे सर्वमित्याकाशे तत्प्रतिष्ठेत्युपासीत प्रतिष्ठावान् भवति तन्मह इत्युपासीत महान् भवति तन्मन इत्युपासीत मानवान् भवति तन्नम इत्युपासीत नम्यन्ते स्मै कामाः तद्ब्रह्मेत्युपासीत ब्रह्मवान् भवति तद्ब्रह्मणः परिमल इत्युपासीत पर्येणं म्रियन्ते द्विषन्तः सपत्नाः पर्ये प्रियाः भ्रातृजाः स यश्चायं पुरुषे यश्चासावादित्ये स एकः स य एवं विद् तस्माल्लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रम्य एतं प्राणमयमात्मानमुपसङ्क्रम्य एतं मनोमयमात्मानमुपसङ्क्रम्य एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रम्य एतमानन्दमयमात्मानमुपसङ्क्रम्य इमान् लोकान् कामान्नि कामरूप्यनुसञ्चरन् అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని మోదీ స్టేజీపై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ధర్మవరానికి చెందిన శాలువతో ఆయన్ను సన్మానించారు. అలాగే అమరావతి మాస్టర్ ప్లాన్ తో పాటు మోదీ ఫోటోతో ఉన్న ఫ్రేము ఆయనకు డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి అందించారు. Being felicitated by our honorable chief minister and intricately designed Amaravati themed prime minister portrait memento ప్రత్యేకించి కళంకారీ రీతిలో దీన్ని రూపొందించి ప్రధాని గారి పోర్ట్రేట్ ని మెమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి 2023 నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక మెయిన్స్ పరీక్షలు ఈ రోజు నుండి మొదలు కానున్నాయి. ఏపీలో ఇవాల్టి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 89 పోస్టులకు జరగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. అలాగే 15 నిమిషాల అదనపు అవకాశంతో 9:45 వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. హాల్ టికెట్, ఒక గుర్తింపు కార్డు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవని అధికారులు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలలో 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు తెలుగు అర్హత సాధించే పరీక్ష ఉండనుంది. మొత్తం అభ్యర్థులు 4,496 మంది ఉండగా విశాఖపట్నంలో 1,190 మంది, విజయవాడలో 1,801 మంది, తిరుపతిలో 911 మంది, అనంతపురంలో 594 మంది చొప్పున అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. ఇక విశాఖలో 2, విజయవాడలో 6, తిరుపతిలో 3, అనంతపురంలో 2 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. తండ్రి వలె పాలన, తల్లి వలె ఆదరణ. అమరావతిలో ప్రధాని పర్యటన సందర్భంగా తన దెందులూరు నియోజకవర్గ ప్రజల పట్ల ఆద్యంతం తన అభిమానాన్ని, ప్రేమను చాటుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటన ఆరంభం నుంచి క్షేమంగా తిరిగి వాళ్ళ గ్రామాలకు వచ్చే వరకు తన ప్రజల పట్ల ఆత్మీయ అభిమానాన్ని చాటుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అమరావతిలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతున్న అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి దెందులూరు నియోజకవర్గం నుంచి వేలాదిగా కూటమి శ్రేణులు, ప్రజలు అమరావతికి తరలి వెళ్లిన నేపథ్యంలో నియోజకవర్గం నుంచి వెళుతున్న కూటమి శ్రేణులు, ప్రజలకు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గన్నవరం వద్ద ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో భారీగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి శీతల పానీయాలు అందజేయడమే కాకుండా కార్యక్రమానంతరం తిరిగి నియోజకవర్గానికి వచ్చే క్రమంలో ముస్తాబాద్ వద్ద జాతీయ రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న టోల్ ప్లాజా వద్ద వారికి రిఫ్రెష్మెంట్ కోసం మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను స్వయంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బస్సుల్లో వస్తున్న నియోజకవర్గ ప్రజలకు అందించి తన నియోజకవర్గ ప్రజల పట్ల తనకున్న బాధ్యతను, అభిమానాన్ని మరొకసారి చాటుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ మాధ్యంతో తమ పట్ల బాధ్యతను, ఆప్యాయతను చూపిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి నియోజకవర్గ కూటమి శ్రేణులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అరవై మంది 50 కాడికి చెరుకు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి ప్రత్యేక పూజలు. ప్రధాని మోదీని సన్మానించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు. మొత్తం 89 పోస్టులకు జరగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు. అమరావతిలో ప్రధాని పర్యటన సందర్భంగా ప్రజలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్. ఇదృష్టి బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.